అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబరు 19. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. 1 పేతురు 1:8. అపోస్తలుడైన పేతురు 1 పేతురు 1:8లో సంతోషమును చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగా వివరించెను. ఆ సంతోషమును మాటతోనూ పాటతోనూ వర్ణించలేము. మరి ఏ భూసంబంధమైన భాష ద్వారా కూడా అట్టి సంతోషమును వర్ణించలేము. మనం ఎక్కువ మాట్లాడకపోయినను మన హృదయములో మనము పరలోకములో ఉన్నట్లు విశేషమైన సంతోషమును కలిగిందుము. కృపగల మన దేవుడు ఈ సంతోషమును ఒక వరముగా ఇచ్చెను. ఈ సంతోషము అద్భుతమైనది, చెప్పనశక్యమునైనది. అది ఎన్నడూ మనలను విడువనిదై ఉండును. ఈ సంతోషము తినుట, త్రాగుట మున్నగు భూసంబంధమైన వాటిపై ఆధారపడదు. ఇది మన జీవితములలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము వలన కలుగు ఆత్మీయమైన సంతోషం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమా 14:17. కొంతమంది సంతోషం మంచి ఆహారంపై ఆధారపడి ఉండును. వారి సంతోషము సందర్భ సహితమైనది మరియు తాత్కాలికమైనదై ఉండును. కానీ ప్రభువు ఇచ్చు సంతోషం కరువులోనూ ఆకలిలోనూ కలిగి ఉండగలము. నేను ఆకలిగొని అనేక దినములు ఉపవాసము ఉండవలసి వచ్చినను నా హృదయములో సనుగుట మరియు వ్యాకులము ఎంతమాత్రమూ లేవని అనుభవపూర్వకముగా నేను చెప్పగలను. భూసంబంధమైనవేవియు నాలోనున్న ప్రత్యేక సంతోషమును తీసివేయలేవు. అట్టి పరసంబంధమైన సంతోషమును నిజముగా పొందియున్నామో లేదోనని మనం పరీక్షించుకొనవలెను. మనల్ని మనం మోసపుచ్చుకొనకూడదు. మనము బజారుకు వెళ్ళినప్పుడు కొనుగోలు చేయు వస్తువును పలుమార్లు బాగుగా పరీక్షించి తీసుకునేదము. అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోవు వారంగా ఉండదము. సాతాను మనలను ఎట్లు మోసపుచ్చునో 2 కొరింథీ 11:13లో చదువుదుము. మనకు ప్రభువునందలి అట్టి సంతోషము లేనప్పటికీ సాతాను ఆ సంతోషము మనకు ఉన్నట్లు భ్రమపరిచి నిజముగా ఉన్నట్లు చేయును. మనలను మనము ప్రభువు యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొనుట మంచిది మరియు సురక్షితమైనది. మనం కలిగి ఉన్న సంతోషం నిజముగా ప్రభువు యొక్క సంతోషమేనని నిశ్చయం చేసుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్.